నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల 23, 24, 25 తేదీల్లో కడపలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ విజయరామరాజు. ఏర్పాట్లని పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, సీఎం జగన్ ప్రారంభించే టౌన్ జంక్షన్, కమ్యూనిటీ పార్కులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఏపీలో వైసీపీ దూకుడు పెంచింది. ప్రతిపక్షాల కన్నా ముందే క్యాండిడేట్ల సెలక్షన్ చేస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కూడా పక్కన పెట్టి కొత్త వారికి బరిలో దించే ప్రయత్నంలో ఉంది అధికార పార్టీ. ఫస్ట్ లిస్టులో 11 మంది గుంటూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాల నేతల లిస్ట్ ఫైనల్ చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ నేతల లిస్టుపై కూడా కసరత్తు చేస్తున్నారు పార్టీ పెద్దలు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఫోన్లు చేసి పిలిపించి వారితో స్థానిక సమీకరణాల గురించి మాట్లాడుతున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి నాయకులు కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు వైసీపీ పెద్దలు. ఇప్పటి వరకు సీఎంని కలిసిన వారిలో పార్టీ టికెట్ కేటాయించడం లేదని సంకేతాలు కూడా ఇచ్చారు. వారిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను మార్పు చేసే యోచనలో ఉంది వైసీపీ. పత్తిపాడుకు వరుపుల సుబ్బారావును, రాజమండ్రి రూరల్కు మంత్రి వేణుగోపాల్ను పంపించనున్నట్లు ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయనున్నారు. కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగాను ఎంపిక చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ను పి గన్నవరం లేదా పాయకరావుపేట నుంచి బరిలో దింపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను అమలాపురం ఎంపీగా పంపించే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే రాపాకతో పాటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య, నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కూడా సీఎంను కలిశారు. అదేవిధంగా రాయలసీమకు చెందిన కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిశారు. వీరిలో మంత్రి గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి శంకర్ నారాయణ ఉన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి కూడా సీఎంను కలిశారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి కూడా సీట్ ఇవ్వడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈయన కూడా సీఎం కార్యాలయానికి వచ్చి జగన్ను కలిశారు. రేపటిలోగా మరో లిస్టు సిద్ధం చేయొచ్చని తెలిసింది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సీఎం అభ్యర్థుల ఎంపిక పనిలోనే ఉంటున్నారు. సీఎంతో భేటీ తర్వాత చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు తెరలేపారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సైతం పార్టీ శ్రేణులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎలక్షన్ ఏర్పాట్లపై సన్నాహాలు చేస్తుంది. దీంతో ఎన్నికల తేదీల నిర్వహణపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అదేవిధంగా ఈసారి 21 రోజుల కంటే ముందే ఏపీలో ఎన్నికలొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏపీలో నిర్ణీత షెడ్యూల్ కంటే 21 రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో సీఎం వైఎస్ జగన్ ఇవే సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ అధికార వర్గాల సమాచారం మేరకు ఏపీలో ఫిబ్రవరి 15 నుంచి 20 మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో బోగస్ ఓట్లపై వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఇస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లా దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వెన్నుదన్నుగా ఉండే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్ నేతృత్వంలో ప్రతి పేదవారికి కుటుంబంలో ఉండేసి వాళ్ళ బాగు కోసం వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరి కోసం కృషి చేసిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ స్కూల్ పోయినా మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో స్కూల్లో నాడు నేడు పథకం పెట్టేసి ప్రతి ఒక్కరూ పేద పిల్లలు చదువుకునే అన్ని స్కూల్స్ లో అమ్మఒడి పథకం, ప్రైవేట్ స్కూల్స్ అమ్మఒడి పథకం, పిల్లలు ఎక్కడ పోయినా ఎవరు సీఎం ఎవరు కోరుకున్నారంటే మా జగన్మోహన్ సీఎం అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారంటే జగన్మోహన్ గారు చేసిన పథకాలని పేదవాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది బాగా చదువుతాయి అంటే ఆ జగన్మోహన్ గారు. పేద ప్రజల సంక్షేమమే అభివృద్ధి పరమావధిగా పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లోనూ గెలిపించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 54వ డివిజన్లో ఇళ్లకు పట్టాలు పంపిణీ చేశారు. నారా లోకేష్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను జాకీలు పెట్టి ఎదిగించాలని చూసినా అవన్నీ పటాపంచలే తప్ప ఫలితం ఉండదని ఎమ్మెల్యే అనిల్ ఎద్దేవా చేశారు. ఈ ప్రజా ముఖ్యమంత్రి, సంక్షేమ ముఖ్యమంత్రి, నిండు నూరేళ్ళు ఆయన పుట్టినరోజు ఇలాగే జరుపుకొని ఆ భగవంతుడి ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలని నెల్లూరు నగర ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మా దైవ సమానం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో కోట్లాది మంది పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ గుండెల్లో వెలుగులు నింపుతూ వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి బాగుండాలా, చల్లగా ఉండాలా. ఈరోజు ఎంతమంది ఎన్ని కుట్రలు పనినప్పటికీ ఆ లోకేష్కి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని జాకీలు పెట్టి లేపినా, ఎంతెంత పెద్ద పెద్ద జాకీలు పెట్టినా వాళ్ళు వేసే వ్యక్తి కాదు, పనికిరాని వ్యక్తి తప్ప అది దేనికి పనికిరాడు. ప్రజలందరూ కూడా రేపు 4 నెలల్లో దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఏ రకమైన ఆధారం లేక దాదాపు 20 సంవత్సరాల నుంచి నివసిస్తూ కనీసం ఇది మాకు కేర్ ఆఫ్ అడ్రస్ను లేకపోతే వాళ్ళ గృహానికి సంబంధించి ఎటువంటి ఆధారం లేక నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భగత్ సింగ్ కాలనీ ప్రాంతం కానీ, అలాగే కొంతమంది వారాజ్ సెంటర్లో ప్రాంతం కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. తప్పకుండా పేదలకు ఎప్పుడూ అండగా నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా పుంగనూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ప్రైవేట్ బస్టాండ్ వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ నాయకుడు, గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పుంగనూరు పట్టణంలోని అర్బన్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకొని 51వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రమంతా ప్రజలు పండగ వాతావరణంలో ఆయన వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రజలు కూడా గమనించాలి, మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేవలము పేదల పక్షపాతిగా ఆయన పనితీరు కూడా ఉంది. సంక్షేమ పథకాలు అయితేనేంటి, అట్లే అభివృద్ధి కూడా ఎన్నో రకాలుగా చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో సంస్కరణల బాట బట్టి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశ మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకందరికీ కూడా సత్వర న్యాయం జరగాలని చెప్పి గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు అన్నీ ప్రవేశపెట్టి ప్రజలందరికీ కూడా నేరుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ అందించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కూడా ఈ భారతదేశం. అమరావతిలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు మంచి చేస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్లు వెల్లడించారు. సంక్షేమ అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతికి కృషి చేస్తున్న జగనన్నకు ప్రజల మద్దతుగా నిలవాలని కూడా కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అంగన్వాడీలు చేస్తున్న నిరసన 10వ రోజుకు చేరుకుంది. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ర్యాలీలో చొరబడ్డ అంగన్వాడీలు భిక్షాటన చేశారు. దీంతో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు తమ నిరసనను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ప్రజలకు మంచి చేయాలని తపన పడే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా తోడుగా ఉండాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పండుగలా జరుపుకుంటున్నారు. దానికి కారణం ఈ గడిచిన 4 సంవత్సరాల 9 నెలలు పరిపాలన. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మునుపెప్పుడు కూడా జరగనటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, వృద్ధులకు పెన్షన్ కావచ్చు, అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వాళ్ళ గడప దగ్గరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి జననేత జగనన్న గారికి ఈరోజు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన నిండు 100 ఏళ్ళు ఇంకా అష్ట ఐశ్వర్యాలతో ఆయన చిరకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉండాలని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ప్రజల కోసం నిరంతరం తపన పడి ప్రజలకు మనం ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీ సీఎం జగన్ పుట్టినరోజును మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ రాష్ట్ర విభజన విభాగం ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో మాచర్ల వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి నిర్వహించారు. 18వ వార్డు చర్చ్ బజార్లో 60 లక్షల సొంత నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏ ప్రభుత్వంలో ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టారని, వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా మాచర్ల నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా
ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసే కార్యక్రమం కాకుండా బ్లడ్ డొనేషన్, అన్నదాన కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి నా సొంత నిధులతో 60 లక్షలతో కట్టించడం జరిగింది. అది ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం కూడా పెట్టేసేసి వాళ్ళకి కూడా అది హ్యాండ్ ఓవర్ చేయబోతాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించారో రాబోయే 5 సంవత్సరాలు కూడా పేదలకు అదే విధంగా అండగా ఉండాలని కూడా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ మాచర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్దాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పెద్దాపురం వైసీపీ క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 1000 మంది పాల్గొని రక్తదానం చేశారు. ప్రియతమ నాయకులు, మంచి మనసున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనే, మరి ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు సంబరంగా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో, ఈరోజు పెద్దాపురం పట్టణంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గం తరఫున ఈరోజు మెగా రక్తదాన శిబిరం, అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకి, కార్యకర్తలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 4.5 సంవత్సరాల్లో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన వలన ఈరోజు జగనన్న అభిమానులే కాదు, ఈరోజు లబ్ధిదారులందరూ కూడా ఈరోజు ఈ పండుగ వాతావరణంలో పాల్గొనడం జరిగింది. గత 10 రోజులుగా నిర్విరామంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వ అధికారి కానీ, నాయకుడు కానీ తమను పట్టించుకున్న పాపాన పోలేదని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తమ ఉద్యోగానికి భద్రత కల్పించాలని, అంగన్వాడీ సిబ్బందికి జగనన్న ఇచ్చిన హామీలను తక్షణం అమలు పరచాలని అంగన్వాడీలు నిరసన చేపట్టారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం కల్పించమని అడుగుతున్నామన్నారు. తాము చేసిన పనిని సచివాలయ సిబ్బందికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరసన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ రోజు వరకు అయితే మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు సార్. వస్తున్నారు కానీ అన్ని వర్గాల పార్టీ వాళ్ళు వస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతున్నారు తప్ప పర్మనెంట్గా అయితే మాకు చేయవలసిన వ్యక్తి అయితే సీఎం గారే చేయాలి. వేరే ఎవరు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇప్పుడు అమలుపరిచే పరిస్థితిలో వాళ్ళు లేరు. చేయవలసిన వ్యక్తి మాత్రం ఈ రోజు వరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇస్తారని ఆశతోనే ఈ యొక్క సమ్మె కొనసాగించడం జరుగుతుంది. అదే మాకు అర్థం అవట్లేదండి. ఆయన సీఎం అయిన తర్వాత ప్రతి వర్గాన్ని కూడా ఎంతో చక్కగా ఆదరించారు. ఒక అంగన్వాడీలు మాత్రం ఈ రోజు వరకు చిన్నచూపే చూస్తున్నారు. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తారేమో అని చెప్పి మా యొక్క ఆందోళన, భయం. ఒక్కటి కూడా మాకు నెరవేర్చలేదండి. అంగన్వాడీలకి చూస్తామని కూడా చెప్పాడు కానీ అంగన్వాడీల కోసం అస్సలు పట్టించలేదు. 4-5 సంవత్సరాలు బట్టి కూడా అంగన్వాడీలు బానిసలుగా చూస్తున్నారు తప్ప ఆయన ఉద్యోగస్తులుగా మమ్మల్ని చూడలేదు. ఏడు కూడా అనేకమైన యాపలు, అనేకమైన కష్టాలు, చాలా రికార్డుల వరకు అన్నీ కూడా ఎక్కువ చేసేస్తున్నాడు. ఇంకా మా మీద పగబట్టుకున్నట్టుగా ఉన్నాడు. అంగన్వాడీలు ఏంటంటే ఒక కుక్కల కంటే హీనంగా చూసేలా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రతి దానికి మీటింగ్లు పిలడం, యాపల్లో ఎక్కించుకోమండో, పేసి యాపలు తీయమండో, రికార్డుల వర్కలు చేయమండో, బరువులు తీయమండో, ఫస్ట్ తారీఖు లోపునే 3వ తారీఖు లోపు బరువులు తీసేయాలంటాడు. ఎక్కడ తీసేస్తామండి? 20 మంది 30 మంది గర్మీలు, బాలింతులు, పిల్లలకి బరువులు ఎక్కడ తీసేయగలం? నేనున్నానమ్మా, నీ అక్క చెల్లెలు తల్లిళ్ళని అన్నారు. అక్క చెల్లి తల్లి మాట, అక్క చెల్లి మాట అతను కనీసం వినలేదు. మా మాట ఏమొచ్చి వెనక్కి త్రొక్కేస్తున్నాడు. మా మాట అసలు వినట్లేదు. మాకు న్యాయం ఎటువైపు కూడా మాకు న్యాయం జరగలేదు.
ఏమో మాకు తెలియదు సార్, మాది ఎందుకు చూస్తున్నారో మరి అర్థం అవ్వట్లేదు. మహిళలతో పెట్టుకుంటున్నారు, మహిళలతో చాలా దీనిగా పెట్టుకుంటున్నారు. కానీ మాకు కానీ రూపాయి కానీ మాకు కానీ పెంచకపోతే మాత్రం మీ ఓట్లు వెయ్యమని వెయ్యము, కెట్టు పరిస్థితులు వెయ్యము ఓట్లు. అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరోపక్క ముఖ్యమంత్రి జగన్ ఇవి బేఖాతరు చేస్తున్నారని అంగన్వాడీ వర్కర్స్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో తానే స్వయంగా ఇచ్చిన హామీలను కూడా విస్మరించిన జగన్కు రానున్న ఎన్నికల్లో సరైన రీతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అంగన్వాడీ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. 10 రోజులుగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా నేడు భిక్షాటన చేస్తూ నాయుడుపేట వ్యాప్తంగా ర్యాలీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వేతనాలు పెంచుతామంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మర్చిపోయారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యల పరిష్కారం చూపుకుంటే రానున్న రోజుల్లో మరింత ఉధృత ఉద్యమాలను చేస్తామని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో అంగన్వాడీల కార్యకర్తలు చేస్తున్న నిరసనలు 10వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయపరమైన కోరికలను నెరవేర్చాలని రోడ్డుపై భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సుధీ ప్రతాప్ రెడ్డి గారికి 10,000 వందనాలు. అయ్యా సార్, మీరు ఏం చెప్పినారు? కాన్వెంట్కి పోయే వాళ్లకు 7,000, 6,000 ఇస్తారు. వీళ్ళకు ఏం ఎడ్యుకేషన్ ఉందనేసి వీళ్ళకి 11,500 ఇస్తా అంటే కూడా వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటున్నారు కదా. మేము కూడా కాన్వెంట్లో పని చేసిండే వాళ్ళే సార్, మేము కూడా డిగ్రీలు చేసిండే వాళ్ళే సార్. కాకపోతే ఏముంది సార్, 9:30 పోతాం సార్ కాన్వెంట్కు. 9:30 నుంచి 10:30 వరకు ఒక ఇదే అవుతుంది సార్. 10:30 నుంచి 11:30 వరకు ఒక పీరియడ్ ఉంటుంది సార్. పీరియడ్ చెప్తాము, తర్వాత లీజర్ ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నము 1 నుంచి 2:30 వరకు లీజర్ ఉంటుంది మాకు. ఫోన్ చేస్తాము, తర్వాత మళ్ళీ వచ్చి ఒక పీరియడ్ చూసుకుంటే ఇంటికి వచ్చేస్తాము. ఇది 24 గంటలు పని చేయడమే కదా సార్. మీరు దాని గురించి మాట్లాడండి. మాకు సేవ చేస్తున్నాము, చిన్నపిల్లలకు చేస్తున్నామా, హాస్పిటల్కి పోవాలంటే వాళ్ళకి డెలివరీకి పోతున్నామా? ఏం సార్ ఏనంలో పోతున్నారా? మేము పోలేదా? వాళ్ళు కూడా వాళ్ళు చూడలేదా? 2 రోజులు 3 రోజులు కూడా తిరుపతి అంటే కుప్పం అంటే పోయి వాళ్ళు కూడా చేసేస్తున్నాము సార్. మేము గవర్నమెంట్లో కూడా చేసినాము. అక్కడ ఎట్లుంది బడు, ఇక్కడ ఎట్లుంది బడు మాకు తెలుసు సార్. అనంతపురంలోని ఐడిబిఐ బ్యాంకులో 46 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ కస్టడియన్లో ఏజెంట్గా పనిచేస్తున్న పోతిరాజు ఈ కేసులో సూత్రధారిగా గుర్తించారు పోలీసులు. అతనితో పాటు 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 46 లక్షల నగదు, 2 ద్విచక్ర వాహనాలను, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఎల్ఐసి నుంచి అమౌంట్ డ్రా చేసిన తర్వాత నేరుగా ఈ ఐడిఐ బ్యాంక్కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక 23 లక్షలని అతని దగ్గర అప్పుచెప్పి ఫర్దర్గా అతనికి నువ్వు 3 లక్షలు పెట్టుకో, మిగతా 20 లక్షలు నేను అడిగేటప్పుడు ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్గా అక్కడ నుంచి ఖలీల్ బాషా అండ్ జైబిబుల్ వీడు అక్కడ నుంచి మిగతా 23 లక్షలతో ఐడిఐ బ్యాంక్ దగ్గరికి రావడం, ముందే మాట్లాడుకున్నది ప్రకారం బాషా అండ్ జబీబుల్లా వీళ్ళ తోటి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఐడిఐ బ్యాంక్ దగ్గర చేరుకోవడం, 3rd ఫ్లోర్లో బ్యాంక్ ఉంటే 4th ఫ్లోర్కి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం, అక్కడ ఉన్న బ్యాగు డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అండ్ బాషా తీసుకుపోవడం, ఈ పోతురాజుని సెలిఫెంట్ టేప్ ద్వారా కట్టించి ఆడ రూమ్లో బంధించి వెళ్ళిపోతారు. సబ్సిక్వెంట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని తను తోటిగా పనిచేస్తున్న ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇట్లా నన్ను బంధించిన విషయాన్ని కూడా ఈ పోతురాజు చెప్పడం జరుగుతాయి. సబ్సిక్వెంట్గా ఇవి అన్నిటిని కూడా విదిన్ నైట్ లోపల 46 lakhs కూడా ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇంటాక్ట్గా రికవరీ చేసి ఈ యొక్క 4. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఓటరు అవగాహన ఎస్వీఈపీ యాక్టివిటీలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీతారాం, డీఎస్పీ లతాకుమారి, పెద్దాపురం ఎంఆర్ఓ జితేంద్ర, సామర్లకోట ఎంఆర్ఓ కుమారి తదితరులు పాల్గొన్నారు. జీవితానికి నమ్మకం ఓటు అంటే అమ్మకం కాదు జీవితానికి నమ్మకం ఓటు అంటే అమ్మకం చంద్రగిరిలో వరుసగా దళితులు తమ భూముల రక్షణ కోసం ఆందోళన బాటపడుతున్నారు. తాజాగా మాజీ సర్పంచ్ తన భూమి కబ్జా చేస్తున్నారని చెంగయ్య కుటుంబం నిరసనకు దిగింది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు దౌర్జన్యంగా భూమిలో ప్రవేశిస్తూ ఉండడంతో రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇవాళ స్థలంలో ఉన్న చెట్లు నరికి నిప్పు పెట్టి ఫెన్సింగ్ ధ్వంసం చేశారని ఆరోపించారు. అధికారులు స్పందించి న్యాయం చేయకుంటే తమకు ఆత్మహత్య శరణమని వాపోతున్నారు. ఈ మండలం రాయలపురం పంచాయతీ వెంకటపేట గ్రామానికి చెందిన నేను చెంగయ్య కుమార్తె. మాకు 1971లో డీ పట్టా ఇచ్చినారు. మా నాయన తర్వాత నాకు పాస్బుక్ చేసుకొని సిమెంట్ బ్రిక్స్ పెట్టుకొని జీవనాధారం చేసుకుంటున్నాము. ఇప్పుడు మహేష్ రెడ్డి వచ్చి ఈ భూమి మాది, మాకు ఇచ్చేయండి అని మా చెట్లు నేలంతా ధ్వంసం చేసి ఇప్పుడు వచ్చి 20 రోజులుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. నిన్న మొన్న వచ్చి కూడా ఇదంతా సదరం చేసి వాళ్ళు జేసీపీ పెట్టి మనుషులు దొడకొచ్చి చెట్లు తొట్లు సిమెంట్ బ్రిక్స్ అంతా ఇదంతా నాశనం చేసి అగ్గిపెట్టేసి చెట్లు అంతా కాల్ చేసి మమ్మల్ని కూడా తరిమేసి మీరేం చేసుకుంటారు చేసుకోండి, మా భూమి ఇది అని మమ్మల్ని దౌర్జన్యంగా చెప్పినాము. ఎంఆర్ఓ ఆఫీస్కి చెప్పినాము, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చేసినాము, ఆర్డీఓకి లెటర్ ఇచ్చినాము. అందరికి ఇచ్చి కూడా వాళ్ళు చేసి మిజాంగ్ తుఫాన్ ప్రభావంతో కూలిపోయిన 5 గ్రామాల ప్రజలకు ఎంతో అవరోధంగా ఏర్పడ్డ చెల్లోపాలెం, మానెగుంటపాడు గ్రామాల మధ్య వంతెనకు కోవూరు నియోజకవర్గ జనసేన నేతలు సొంత నిధులతో మరమ్మతులు చేపట్టారు. మరమ్మతులకు సైతం నిధులు విడుదల చేయలేని ముఖ్యమంత్రి జగన్కి జన్మదినం బహుమతిగా వంతెనకు మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పనులను ఎప్పటికైనా చేపట్టకపోతే తామే ఆ పనులను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ప్రజలందరికీ చాటు చెబుతామన్నారు. జనసేన తలపెట్టిన మంచి కార్యక్రమానికి మా వంతు మేము సపోర్ట్ చేశాము. 5 గ్రామాలకి ఇబ్బందికర దారిది, అందరికీ పొలాలకు వెళ్ళే లింక్ రోడ్డు. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా ఎటువంటి రియాక్షన్ లేదు. వారం రోజులు వీళ్ళు చేస్తానని మేము ఎదురు చూసాము. ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇంకా గట్టిగా అందరం కలిసి రైతులతో కలిసి ఊరందరం జనసేన నాయకులతో అందరితో కలిసి ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయగలిగాము. మిజాంగ్ తుఫాన్ దాటికి కోవూరు నియోజకవర్గంలో పలు మండలాల్లో చాలా గ్రామాల్లో రహదారులు అయితేమి, పొలాలు అయితేమి చాలా దెబ్బతిన్నాం. ఇళ్ళు అయితేమి దెబ్బతిని పంట నష్టం కావచ్చు, ఇళ్ల నష్టం కావచ్చు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది నియోజకవర్గంలోని తీర ప్రాంతాల్లో ఎక్కువ దెబ్బ తగిలింది. ఇది తీర ప్రాంతానికి సుదూర దూరమైనటువంటి చెర్లోపాలెం, కట్టకిందపాలెం, ఇక్కడి నుంచి రామన్నపాలెం, రెడ్డిపాలెం, మానేగుంటపాడు రకరకాల గ్రామాలకి లింకు అంటే ఇరిగేషన్ కెనాల్ మీద కట్టినటువంటి బ్రిడ్జికి ర్యాంపు కూలిపోవడం జరిగింది. ఈ సమస్యని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ లోకేష్ అనే జన సైనికుడు మా కోవూరు నియోజకవర్గం మండల అధ్యక్షుడు అల్తాఫ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కనేకల్ మండల వ్యాప్తంగా విద్యార్థులు చదువుకోవాలంటే ఉరవకొండ, రాయదుర్గం లేదా అనంతపురానికి వెళ్లాల్సి వస్తుందన్నారు. అంత దూరం వెళ్లలేక అర్ధాంతరంగా చదువులు మానేస్తున్నామన్నారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేంత వరకు ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేంత వరకు కనేకల్ మండలంలో
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక రకాల రూపంలో కూడా ఎన్నో ధర్నా కార్యక్రమం, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు వివరిస్తూ ఉన్నాయి. ఈరోజు దాదాపుగా డిగ్రీ ఇంటర్ కాలేజ్ మూడు కాలేజీలు ఉన్నా కూడా డిగ్రీ కళాశాల అనేది ఒకటి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కనేకల్ మండలంలో ఉంది. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో ఉంది. గతంలో కూడా అంబేద్కర్ విగ్రహం మీద ఏఐఎస్ఎఫ్ నాయకులు మనకి నిరసన కార్యక్రమం చేస్తే వారిని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. విద్యార్థి నాయకులుగా, విద్యార్థి సంఘాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ఎంతో మందికి ఉంటాం. ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేసే హక్కు కూడా ఇవ్వకుండా ఈరోజు మన రోజును కూడా గతంలో కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా కూడా ఈ ప్రభుత్వానికి మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తాం. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నేత గుమ్మడి రాజా యాదవ్ ఖండించారు. వైసీపీ నేతలపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమిరెడ్డి చేసిన సత్యాగ్రహ దీక్షలతో అసలు బండారాలు బయటపడతాయన్న భయంతోనే పోలీసులను ఉపయోగించుకొని అక్రమంగా అరెస్ట్ చేయించారన్నారు. నిజంగా తమ నాయకుడు సోమిరెడ్డి అవినీతికి పాల్పడి కమిషన్లను దండుకుంటే అదే పోలీసులతో ఆధారాలను బయటపెట్టించి కేసు నమోదు చేయకుండా ఎందుకు ఊరుకున్నారో చెప్పాలంటూ నిలదీశారు. అధికారం చేపట్టినప్పటి నుండి అనేక అక్రమాలకు పాల్పడుతున్న కాకాని తన పాత్ర లేకుంటే సిబిఐ దర్యాప్తును కోరాలని డిమాండ్ చేశారు. మా నాయకుడు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోరాటాల యోధుడు, ఉద్యమాల ధీరుడు. ఆనాటి సారా ఉద్యమం కార్యక్రమం నుండి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి గ్రావిల్, ఇసుక, సిలికాన్ కొండల లేపేయటం, ఇప్పుడు కేజీఎఫ్ అని ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని క్వార్జ్ని వేల కోట్ల విలువ చేసే ప్రజా సంపదని కొల్లగొడుతుంటే దాని మీద పోరాటాలు చేసేటువంటి నాయకుడు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద, అక్రమ సంపాదన మీద మా నాయకుడు మాట్లాడినా, పోరాటాలు చేసినా మీరు ఉలిక్కిపడి మా నాయకుడి మీద నిందలేయటం జరుగుతూ ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అతను శిష్య బృందం, నేను ఒకటే చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే గడిచిన 4 సంవత్సరాల 7 నెలల కాలం నుండి అధికారాన్ని ఒరగబెడుతున్నారు మీరు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది జోగినీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సామాజిక నిర్లక్ష్యం వల్ల నిరాధారణకు గురవుతున్నారు. గ్రామాలలో తిరుగుతూ భిక్షాటన చేసి పొట్టపోసుకుంటున్నారు. తమకు ఏదైనా రుణాలిస్తే చిరు వ్యాపారాలు చేసుకుని గౌరవంగా జీవిస్తామంటున్న జోగినీలతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 7,000 మందికి పైగా జోగినీలు నివసించడం జరుగుతుంది. అయితే వీళ్ళకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేకపోవడంతో వీళ్ళు రోడ్డు పాలవుతున్నారు. వీళ్ళ జీవనం కూడా భిక్షాటన చేసుకుంటూ ఈ అమ్మవారి పాటలు పాడుకుంటూ గ్రామాన తిరుగుతూ ఉంటారు. అయితే గత తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వీళ్ళకు లోన్లు కల్పించడం, పెన్షన్ ఇవ్వడం ఇటువంటివి కల్పించారు. అయితే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకు అవన్నీ ఆదరణ లేకుండా పోయాయి. కాబట్టి ఈరోజు వీళ్ళు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చేసి వీళ్ళకు పెన్షన్ ఏర్పాటు చేయాలి, లేకపోతే వీళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటామంటే లోన్ సౌకర్యం కల్పించాలంటే కోరడం జరుగుతుంది. ఇంకా ఇదే అంశం గురించి మాట్లాడడానికి జోగినులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, మీరు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, ఏంటి మీ జీవనాధారం ఎలా గడుపుతున్నారు, మీరు ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? కలెక్టర్తో కలిశారు కదా, ఆమె ఏం హామీ ఇచ్చింది? ఏం హామీ ఇచ్చిందంటే మీకు ఏమి కావాలని అడిగేది. మాకు స్థలాలు, పింఛన్లు కావాలి మేడం, మాకైతే ఏది అవకాశాలు లేవు, మాకు అవే కావాలి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. రైతులతో పోతే పంటలు లేవు, మేము ఏం పెడదామో అంటున్నారు. ఇంతకుముందు ఎస్పీ గారు పకీరప్ప సార్ గారు ఉన్నప్పుడు ఒక 3 సంవత్సరాలు జోగినీలు అంటే ఎవరు అని కనపడుకోకున్నట్లు బతికినాళ్ళు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మా వీధి కింద చాలా కక్కుతరంగా అయిపోయిన మా పరిస్థితులు. అయితే ఇలా పరిస్థితులు మాకు రాకూడదనే దానికోసం వస్తే కూడా ఏ ఆఫీసర్ కూడా షేర్ తీసుకోవడం లేదు. అది తీసుకోవాలన్నా డబ్బాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది.
ఎక్కడ పోతే కూడా మాకు ఏది కూడా లేకున్నట్లు మాకు ఎక్కడన్నా కానీ 100 మందికి ఒక్కొక్క కాలనీ మా కాలనీ అనేది టౌన్లోనే ఏర్పడాలి. మా పల్లెటూరులోనే ఉన్నాం. మాకు ఫ్యామిలీ సమస్య అవసరం లేదు. మా జోగిని ఫ్యామిలీ ఎవరు పొందరు. మా ఆధార్ కార్డు చూసే మాకు లోన్స్లు స్థలాలు మాకు టౌన్లో కావాలి. పల్లెటూరులో ఇస్తాడు. నేను అనంతపురం వస్తా జోగం పెట్టుకొని ఆ రోజు 10 గంటలు అవుతుంది. 10 గంటల తర్వాత నేను ఎక్కడ కొనుక్కోవాలి? వస్తావా అని అడుగుతాడు వేరేవాడు, ఎక్కడొచ్చినావా అని అడుగుతాడు. ఇలాంటి అన్యాయం చాలా మంది అయిపోయినాం. మా లాంటి వాళ్ళు ఆడవాళ్ళు బలి అయిపోయినాం. ఆ బలి కాకూడదు. గవర్నమెంట్ మన చర్య తీసుకొని మాకు అందే ఆ సౌకర్యాలు అందేమని డిమాండ్ చేస్తున్నాం సార్. అంటే మీకు కుటుంబం నుంచి ఏ విధంగా ఉంటుందమ్మా ఆదరణ? మీరు ఎందుకు జోగినులుగా మారడం జరిగింది సాధారణ జీవితం లేకుండా? సాధారణ జీవితం అంటే మాకు ఈ కుటుంబం వలన మాకు ఈ అమ్మ రాలేదు. కొన్ని రోజులు సమస్యలు వస్తాయి మా ఇంట్లో. ఏదన్నా కానీ అమ్మ పొందినాక వాయి రావడమో లేకపోతే ఏదైనా జ్వరం రావడమో కాలు చేయి పడిపోవడమో అలా జరుగుతాయి. ఏమీ జరిగిందని నెత్తి ఎంటికలు ఇచ్చేసినట్ల సమస్యలు జరుగుతాయి. ఏమంటే అమ్మవారు నేడుంది జోగం పెట్టుకోకపోతేనే మీకు బాగుంటుంది మీ ఆరోగ్యాలు అనే సమస్య మీద అప్పుడు ఈ తరతరాల ఇలాగే జరిగిపోతుంది. ఓకే, ఏమన్నారమ్మా జిల్లా కలెక్టర్ గారు? ఏమని చెప్పారు సార్? కలెక్టర్ గారు ఏం మాట్లాడారంటే ఇంతకు ముందు కూడా చేయాలి అని మన మేడం గారు కూడా చెప్పారు. అయితే పెన్షన్ కానీ వీళ్ళకి ఏదైనా ఇండ్ల స్థలాలు ఇల్లు కానీ ఇవ్వండి అన్నారు. ప్రత్యేకమైన జోగిని వ్యవస్థది మేము రాష్ట్ర పర్యటన చేసేటప్పుడు జోగిని, బసివిని, దేవదాసి, మాతంగులని వీళ్ళను పలు ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వీళ్ళకు పేర్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ జోగిని, బసివినీలు వాళ్ళు ఏదో జడలు వచ్చినాయి మీరు కత్తిరించుకోండి అనే ఒక విధంతో దేవుడు వచ్చాడని చాలా హీనంగా చూస్తున్నారు. అందులో వర్షాలు లేని కారణం వల్ల వాళ్ళకు ఊర్లో భిక్షాటనకు వెళ్తే కూడా కనీసం అంటే 2 సేర్ల గింజలు దొరకడం లేదు. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే బొట్లు కట్టించుకొని ఎవరికైతే ఆ అమ్మవారు ఆ జడలు అవన్నీ వస్తాయో ఖచ్చితంగా వీళ్ళు భిక్షాటన చేయాల్సిందే. అట్లా లేకపోతే వాళ్ళ కుటుంబాలలో ఏదో ఒకటి జరుగుతుందనేది వాళ్ళ నమ్మకము. అదేవిధంగా ప్రత్యేకమైన డిమాండ్స్ ఏమనంటే జోగినీలకు వయసుతో పరిమితం లేకుండా పెన్షన్స్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి హెల్త్ పరంగా కానీ గవర్నమెంటే సహకరించాలి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలు ఇస్తూ అదేవిధంగా ప్రత్యేకమైన డిమాండ్ ఏమంటే ఇట్లా భిక్షాటన చేయకోకుండా వాళ్ళకు కూడా లోన్స్ ఇస్తే, అంటే మామూలుగా సబ్సిడీ లోన్స్ కాకోకుండా కొన్ని లోన్స్ ఉంటాయి, ఫ్రీ లోన్స్. అవి ఏమన్నా వీళ్ళకి అందజేస్తే ఒక అంగడో లేకపోతే కొంతమంది గొర్రెలు, కొంతమంది మేకలు, కొంతమంది ఎనుములు ఇలా పెట్టుకుంటామని చెప్తున్నారు. తర్వాత ఈ బసివినీలకు భర్తలు కొంచెం తక్కువ, కుటుంబాలు కూడా తక్కువే. వాళ్ళని హీనంగా చూడడం వల్ల వాళ్ళకంటూ సపరేట్గా ఏదైనా చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశము. ఇది వీరు చెప్తున్నది. ఏదైతే సంచార జాతుల్లాగా వీళ్ళు జీవిస్తున్నారో, కుటుంబానికి దూరంగా ఉంటూ కుటుంబం నుంచి కూడా ఆదరణ కోల్పోయి ఏదైతే భిక్షాటన చేస్తూ జీవితం ఉంది, ఆ విధంగా కాకుండా ప్రభుత్వం సహకరించి ఏదైనా లోన్లు ఇచ్చి సహకారం అందిస్తే మేము కూడా గౌరవంగా ఏదన్నా చిన్నపాటి ఒక వ్యాపారం పెట్టుకునేసి జీవించడం జరుగుతుంది అంటూ వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అంజయ్ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి. నవశకం కార్యక్రమంలో ప్రసంగిస్తూ అందరినీ మారుస్తున్న జగన్మోహన్ రెడ్డిని మొదట మార్చాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ ముందుగా తన వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని మార్చుకోవాలంటూ హితవు పలికారు. రాజకీయాల్లోకి వస్తే ఏ నాయకుడైనా కొందరికైనా ఆదర్శంగా నిలుస్తారని, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకునేందుకు ఏమీ లేవంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంతోమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ను సీఎం అంటూ నినదిస్తే ఆ సీఎం సీటుని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పాపం పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చూసి జాలి వేసేటువంటి పరిస్థితి. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని మారుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలని. జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సిన ముందు పవన్ కళ్యాణ్ మారాలి. నీ వ్యక్తిత్వం మారాలి, నీ మనస్తత్వం మారాలి. ఒక మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆదర్శంగా నిలవాలి. ఆదర్శంగా నిలవడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క క్వాలిటీ ఉందంటే వ్యక్తిగతంగా నీకు క్వాలిటీస్ లేవు. నీ మనస్తత్వాన్ని గురించి, నీకు జరిగినటువంటి నీ కుటుంబ నేపథ్యాన్ని గురించి చిన్నపిల్లవాడు కూడా ఈరోజు కథలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు, ఎంతోమంది పాపం కార్యకర్తలు, యువకులు
ఈరోజు జనసేనకు సంబంధించి ఎక్కడ కనపడ్డా సీఎం 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 అంటే ఆ సీఎం సీటుని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఈరోజు దాన్ని పెద్దగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నిన్నటి యువగళంతో మరలా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడం సాగనంపడం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలా అనిపించింది తప్ప మేము మరలా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ సభ ఉపయోగపడుతుందనేటువంటి వాళ్ళ ఆశల మీద నిన్న ప్రజలు నీళ్లు చల్లారనేటువంటిది ఇది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో అన్న ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి చర్చ ఈరోజు నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన. కడప జిల్లా బీకోడూరు మండలం తంగేడుపల్లిలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ సుధా. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ విప్లవాత్మకమైన చర్య తీసుకున్నారని తెలిపారు. 20 లక్షల విలువైన వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చని ఎమ్మెల్యే తెలియజేశారు. మేము డాక్టర్లం కాబట్టి ఎట్లనో చేస్తాం. మామూలు సామాన్య ప్రజలకు అవుతుందమ్మా? 3 వారాలకు ఒకసారి నువ్వు 1,60,000 ఇంజక్షన్ వేయాలంటే అవుతుందా? ఈ రోజు జగన్ అన్న ఎంత మనసు పెట్టాలో అందుబాటులో ఉండదు. ఎలా మరి ప్రజలు ఎట్లా వాటి గట్టెక్కాలో ఆలోచించండి. మీరు పెట్ సిటీ స్కాన్లు ఇవన్నీ ఎన్ని వేలలో అవుతాయి. ఒక్కొక్క పెట్ సిటీ స్కాన్ 16,000 నుంచి 20,000 పైన ఉంటుంది. మన క్యాన్సర్ రోగికి చేసే స్కానింగ్ ఇవన్నీ మీరు ఆలోచించండి. గత ప్రభుత్వంలో అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈ రోజు ఇంటింటికి ఎలక్షన్ ముందర వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం అన్నారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? హామీ అమ్మకు 100 అని 15,000 ఇస్తామన్నారా లేదా? విన్నారా లేదా మీరు? మరి ఈ రోజు వాళ్ళు ఎట్లా చేస్తారు? జగనన్న చేసిన తప్పైతే మీరు ఎట్లా చేస్తారు అది? కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇక్కడ ఉన్న ఏఎన్ఎంస్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి విషయం గమనించండి. స్కూల్స్ కు పిల్లలకు మన పిల్లలు బడికి పోతుంటే ఎంత ముచ్చటగా ఉంది. గడప గడప పోయినప్పుడు మనం చూస్తున్నాం. పిల్లలు చక్కటి యూనిఫామ్ వేసుకున్నారు, వాళ్ళకి అన్ని ఇస్తాము. రేపు 21 మళ్ళీ ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచించండి. మన పిల్లలు బాగా చదువుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరుంటారమ్మా? గతంలో చూసాం ముఖ్యమంత్రులని. మన ముఖ్యమంత్రిని చూడండి. ఈ రోజు అయితే ఎలక్షన్ అని వీళ్ళు వచ్చి చెప్తున్న మాటలు నమ్మకండి. దయచేసి మళ్ళీ జగనన్న ఓటేయండి. మీకు అన్ని సౌకర్యాలు ఇంటికి దగ్గరికి జరిపిస్తారు. నర్సింపట్నం నుంచి కర్ణాటకలోని రామ్నగర్ ప్రాంతానికి అక్రమంగా తరలిపోతున్న గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో నెల్లూరు జిల్లా బూదన్ టోల్ ప్లాజా వద్ద సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పట్టుబడ్డ గంజాయిని ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తనిఖీలలో 16 లక్షల విలువ చేసే 80 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు. అక్రమ రవాణా చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 5 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద ఈ బొదరాం టోల్ ప్లాజా దగ్గర NH-16 మీద మా ఎస్సీబీ టీం ఈ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో 2 వాహనాలు, 2 కార్స్, 5 మంది ముద్దాయిలు 80 కేజీల గంజాయిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రశాంత్ రెడ్డి అనే అతను మెయిన్ ముద్దాయి, అలాగే పరమేష్. వీళ్ళిద్దరి మీద గతంలో హైదరాబాద్లో ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్లో మరి చాదర్గుట్ట స్టేషన్లో 2 గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. అలాగే బొంతప్రసాద్, ఇతను నల్గొండ టౌన్కి సంబంధించిన అతను, ఇతని మీద కట్టంగార్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గంజాయి కేసు నమోదై ఉంది. ఈ దాసర్ల శేఖర్, ఇతను శంషాబాద్ మండల్ సంగీగూడ విలేజ్ సంబంధించిన అతను, అలాగే నరేష్, వీళ్ళిద్దరూ డ్రైవర్స్ కింద యాక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి 2 బండ్లలో ప్రయాణమై ఈ గంజాయి కొనుగోలుకి వీళ్ళు నర్సీపట్నం శివారు ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఒక అతన్ని కాంటాక్ట్ అయ్యి అప్పన్న అనే అతనికి 4 లక్షల రూపాయలు నగదు అందజేసి 80 కేజీలు గంజాయిని తీసుకుని ఇది కర్ణాటక రాష్ట్రంలో. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలన అంటూ ఏర్పాటు చేసిన సచివాలయాలకు అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వానికి అద్దెస్తే ప్రతి నెల ఖచ్చితంగా డబ్బులు వస్తాయన్న ఆశతో తన నివాసాన్ని సచివాలయానికి ఇచ్చాడు ఓ వ్యక్తి. ప్రభుత్వం 4 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో విసిగిపోయిన యజమాని
వెంకటగిరి వద్ద 10వ నెంబర్ సచివాలయాన్ని 30 రోజుల్లో ఖాళీ చేయాలంటూ నోటీసులను అంటించారు. ఈ నోటీసుల్లో తనకు రావాల్సిన బకాయిలను బహిర్గతం చేశారు. తన బకాయిలను చెల్లించాలంటూ మున్సిపల్ కమిషనర్ సచివాలయ సిబ్బందికి బహిరంగంగా నోటీసును పెద్ద బ్యానర్గా ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వైసీపీ పార్టీ తరపున తనకి టికెట్ వస్తుందని పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1989 నుండి తాను స్థానిక నాయకుడిగా ఉన్నానన్నారు. వైఎస్ఆర్ కుటుంబంతో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని, ఇప్పటి వరకు ఏమీ అడగలేదని, అందుకే ఈ ఎన్నికల్లో టికెట్ అడుగుతానని తెలిపారు. నియోజకవర్గంలో మొదటి నుండి తానే ఈ ప్రాంతంలో ప్రజానాయకుడిగా ఉన్నానని, వైసీపీ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని తెలిపారు. జగనన్న అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఈరోజు జగనన్న పుట్టినరోజు జన్మదినం సందర్భంగా మా కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గం నుంచి మా కుటుంబం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టికెట్ అభ్యర్థిస్తున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబం మీద ఉన్న అపారమైన ప్రేమ, అపారమైన నమ్మకం, అపారమైన విధేయతతో మా కుటుంబానికి ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను టికెట్ అడగడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి 1989 అంటే అప్ టు 78 నుంచి 89 వరకు తుగ్గలి మధ్యకీర మండలాల నుంచే శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. స్వర్గీయ ఈశ్వరరెడ్డి గారు, స్వర్గీయ తమ్మారెడ్డి గారు, స్వర్గీయ కేబీ నరసప్ప గారు, స్వర్గీయ మహాబలేశ్వర గుప్తా గారు, స్వర్గీయ సుబ్బరత్నమ్మ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 3 మండలాలకి నాయకత్వం లేదు. ఎప్పుడు చూసినా పక్క మండలాల్లో ఈ నియోజకవర్గం మీద ఆజమాయిషి చేస్తున్నారు. వల్లనే నల్ల కాలువ 10 లక్షలు నా సొంత నిధులతో చెరువుకు కాలువ తీపియడం జరిగింది. ఆ కాలువ ఈ రోజు నిండుగా పారుతూ చెరువుకు నీళ్లు వస్తున్నాయి. తర్వాత నేను దాదాపు 24 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో విడదీరిన అనుబంధము, వాళ్ళ కుటుంబంతోనే ఉన్నాను. 3 తరాలు ఉన్నాను. 2007లో రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో ₹2 కిలో బియ్యం ప్రకటించిన వెంటనే ఈ మండలంలో ఏలూరు జిల్లా గానుగులపేటలోని వీరమాచినేని విమలాదేవి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అరగంట పాటు పాఠశాలలో ఉన్న కలెక్టర్ పిల్లలకు బోధించే తీరును పరిశీలించారు. పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. పాఠశాలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు, వాటి వివరాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యను అందించాలని టీచర్లకు సూచించారు. కంబైన్డ్ చేశారు సార్. మెర్జింగ్లో ఎగ్జామే ఉంది కానీ అలా దానికోసం కాంప్లీట్ చేసాము. తిరిగే ఉంది ప్రతి ఇంటికి తిరిగే ఉంటే వేరే కాదు. చదువుతున్నారు కదా, చదువుతుంది అలా లేదు అసలు. అవునండి, నా సార్ మొత్తం అయిపోయింది కదండి. పెయింటింగ్ ఒకటే అవ్వాలి సార్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ముండూరులో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ బర్త్డే వేడుకలకు దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి పాల్గొని వైసీపీ నేతలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. రాష్ట్రంలో జగన్ పాలనలో ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత పాలకుల హయాంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కానీ జగన్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని, ఓటర్ల జాబితాను ప్రత్యేక పరిశీలకులు పోలా భాస్కర్ తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాపై బీఎల్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఫారం 6, 7, 8లపై బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. కొత్త ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తప్పకుండా పాటించాలని బీఎస్ఓ ప్రత్యేక అధికారి సూచించారు.
ఇది ఇవాళ నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.